హలో, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి విత్ స్కార్ఫ్తో కర్ల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా 2 పార్టీషన్స్ చేసుకోవాలి హెయిర్. అండ్ టేక్ అ స్కార్ఫ్ తీసుకొనేసి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. పైన ఈ విధంగా కీప్ లైక్ దిస్. ఒక ప్లక్కర్ని ఇక్కడ సెక్యూర్ చేయాలి. టేక్ అ స్కార్ఫ్ లైక్ దిస్ అండ్ ఫస్ట్ స్టాండర్డ్ ఆఫ్ హెయిర్ అండ్ బ్యాక్ తీసేసుకొని ఇక్కడ దీనికి కలిపి ఈ స్టాండర్డ్ని ఇంకొక హెయిర్తో కలిపి అలా చేయాలి. మళ్ళీ స్టాండర్డ్తో కలిపి అగైన్ యూ షుడ్ ప్లేస్ ఇట్ బ్యాక్, మళ్ళీ ఈ ఎడ్జ్ ఇది ఉంటుంది కదా, ఈ స్టాండర్డ్ని వేరే దాంతో కలిపేసి దాన్ని కూడా పెట్టుకోవాలి, తిప్పాలి. ఈ విధంగా తిప్పేసుకోవాలి. చేసేసుకోవాలి. చుట్టిన తర్వాత జస్ట్ మేక్ ష్యూర్ టై ద హెయిర్. ఈ విధంగా టై చేసేసుకోవాలి. ఆరెల్స్ హెయిర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా టై చేసేసుకోవాలి. ఇలా అయింది. తర్వాత మళ్ళీ మీకు ఒక 3 to 4 hours ఉన్న తర్వాత చూపిస్తాను. ఐల్ బి బ్యాక్. సో డన్. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు తీసేస్తున్నాను. రిమూవ్ చేయాలి. ఇలా 2 పార్టీషన్స్ ఆఫ్టర్ 3 to 4 years అంటున్నాను. ఐ వాజ్ ఇన్ అనదర్ మూడ్. 3 to 4 hours తర్వాత మనం తీసేస్తున్నాము. లెట్ us see. ఇది ఆల్రెడీ నేను 2 times చేసుకున్నాను. మంచి రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. షుడ్ రిమూవ్ స్లోలీ, వెరీ స్లోలీ. కొంచెం లూజ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం ట్రై చేసాం కదా, ద కర్ల్స్. మై గాడ్, కొంచెం సాఫ్ట్గా తీయాలి. ఎలా పడితే తీయకూడదు. ఇది నాకు ఏమంటారు, స్కార్ఫ్ కొంచెం చిన్నది, సన్న స్కార్ఫ్ దొరికింది, థిన్ స్కార్ఫ్. మీరు థిక్ స్కార్ఫ్తో చేసుకుంటే చాలా మంచిగా. వా మై గాడ్, లుక్ ఎట్ ద కర్ల్స్. కనిపిస్తున్నాయా మీకు? లుక్ ఎట్ ద కర్ల్స్ గైస్. వా, డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా వీడియోలో? కెన్ యూ సీ గైస్? ఓ మై గాడ్, సో హ్యాపీ విత్ దిస్ గర్ల్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా తీసి చూపిస్తాను. కొంచెం థిక్ స్కార్ఫ్ అయితే ఇంకా కర్ల్స్ ఎక్కువగా వస్తాయి. థిన్ స్కార్ఫే దొరికింది. వెతికాను కానీ దొరకలేదు. ఎక్కడ ఉంది? లుక్ ఎట్ ద కర్ల్స్. కోమ్ చేసిన తర్వాత ఇది మీరు ట్రై చేస్తారు కాబట్టి మళ్ళీ కోమ్ చేయని అవసరం లేదు. దిస్ ఈజ్ రెడీ టు గో అనమాట. కర్ల్స్ హీట్ వల్ల కూడా వస్తాయి, బట్ యూనో దీస్ కర్ల్స్ అంటే మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వదు. ఇట్స్ నైస్ కదా. సో లుక్ ఎట్ ద కర్ల్స్. Look at the curls. Oh my god, such a bouncy curls. Thanks for watching. So please do like, share and comment. Don't forget to subscribe. Hema Vlogs.